ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథ చెప్తే వినాలి. ఈరోజు నేను మీకు మా అత్తయ్య ఏ మొక్కని పెంచుతుందో చూపిస్తాను. పదండి. చూసారా, ఇది అల్లం చెట్టు ఎంత బాగుందో కదా. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. చూసారా, ఇది కరివేపాకు చెట్టు. తాలింపు వేద్దామంటే కరివేపాకు ఫ్రెష్గా ఇలా తీసుకొచ్చి అలా తాలింపులో వేస్తే ఎంత బాగుంటుందో కదా. ఫ్రెష్గా కూడా ఉంది చాలా. అలోవెరా చెట్టు అందరి ఇళ్ళలో ఉంటుంది అనుకోండి. ఇది చూడండి, ఓమ చెట్టు. రోజుకు ఓమాకు తింటే చాలా మంచిదంట. చామంతి మొక్క కూడా వేసింది మా అత్తయ్య. ఈసారి మేము మళ్ళీ వచ్చేసరికి పూలు కూడా పూస్తాయి అనుకుంటా. చూడండి, దానిమ్మ మొక్క కూడా వేసింది మా అత్తయ్య. చూసారా, మామిడి చెట్టు, జామ చెట్టు అవి కూడా వేసింది. అయితే కాయలు వస్తున్నాయి, ఇప్పుడైతే కచ్చగా ఉన్నాయి. మామిడి చెట్టుకైతే మేము వచ్చేసరికి మామిడికాయలు కాస్తాయి అనుకుంటా. ఇటు లోపల వైపు చూడండి, మల్లె చెట్టు వేసింది. ఆ తీగను బిల్డింగ్ పైకి ఎక్కించింది. పైన ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇది కనకాంబరం. పదండి, మనం ఇప్పుడు పైకి వెళ్దాం. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పూలన్నిటినీ మా అత్తయ్య తెంపి అల్లిందండి నా కోసం. తెంపించి ఆ వైట్ పూలు ఉన్నాయా, అవన్నీ మా అత్తయ్య రోజు దేవుడి కోసం తెంపి పెడుతుంది. చూడండి, ఇది ఎర్ర గోంగూర ఎంత బాగుందో కదా. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూలర్ ఒకటి ఖరాబ్ అయింది. సో దాన్ని ఇలా కట్ చేసి మట్టి పోసి గోంగూర వేసింది. ఎంత ఫ్రెష్గా ఉందో. దీంతో గోంగూర పచ్చడి పెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా వస్తుంది కదండి. టైం లేక నేను కొన్ని కవర్ చేశాను అనుకోండి. ఈసారి వచ్చినప్పుడు ఇంకా అన్ని ప్లాంట్స్ని కవర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.